వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టుడే న్యూ వీడియో. అందరికి కూడా తెలిసిన విషయమే, మాఘమాసంలో ఎక్కువగా ముహూర్తాలు ఉంటాయి, పెళ్లిళ్ళు బాగా జరుగుతాయని. కానీ ఇంకొకరికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మాఘమాసంలో జాతరలు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో మాఘమాసం పుణ్యం నాడైతే చాలా అంటే చాలా జాతరలు జరుగుతుంటాయి. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, మత్స్యగిరీంద్ర స్వామి, ఇలా విష్ణుదేవుని యొక్క అవతారాల యొక్క జాతరలు ఎక్కడంటే అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను దేని గురించి చెప్పబోతున్నానంటే నల్లగొండ. మన తెలంగాణలోని జగిత్యాల జిల్లా, జగిత్యాల నుండి ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉన్న నల్లగొండ జాతర గురించి నేను మాట్లాడేది. ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉన్నాడు కొండపైన. జాతర కూడా ప్రతి మాఘమాసంలో జరుగుతుంది, మాఘ పుణ్యంకు ముందు జరుగుతుంది. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే మరి 2025లో జాతర ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో 9వ తారీఖు స్టార్ట్ అయింది. ఈరోజు 10వ తారీఖు. 9వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు 5 రోజులు జాతర జరుగుతుంది. అయితే ఈరోజు నేను అక్కడికి వెళ్తున్నాను 10వ తారీఖు. మరి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది జాతర వ్యూ ఒకసారి చూద్దాము. స్టార్ట్ అయిందా లేదా అనేది చూద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లెట్ స్టార్ట్ టుడే వీడియో. ఈ నల్గొండ నరసింహస్వామి జాతర చాలా ప్రాసిద్ధ్యమైన జాతర ఫ్రెండ్స్. ఈ జాతరకు చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర తెలుసుకోవాలంటే మెయిన్ జాతర అప్పుడు నేను వెళ్ళి వీడియో తీస్తాను. ఆ వీడియోలో నేను అన్నీ కూడా చెప్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా స్టార్ట్ అవ్వడానికి ఈరోజు ఈవినింగ్ నుంచి 10వ తారీఖు నుంచి ఈవినింగ్ నుంచి చాలా క్రౌడ్ వస్తూ ఉంటారు. అందులో ఏంటిది అంటే మనకు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవము పౌర్ణమి రోజు, మాఘ పూర్ణమి రోజు చాలా అంటే చాలా 5 నుంచి 10 లక్షల జనాభా వస్తుంటారు ఈ జాతరకు. చాలా ఏంటిదంటే ఇంకో విషయం ఏంటంటే చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. నరసింహస్వామి పైకి వెళ్ళి గుట్టపైన దర్శించుకుంటారు. గుట్టపైన దర్శించుకొని వీళ్ళు కాని వాళ్ళు కింద ఒక చిన్న టెంపుల్ ఉంటుంది లక్ష్మీనరసింహ స్వామి, అక్కడ దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత కింద ఇక్కడ కోళ్ళు మేకలు కోసి అంటలు అంటుకొని తిని వెళ్తుంటారు. నిజంగా నరసింహస్వామికి కోళ్ళు మేకలు కోయడం ఏంటిది అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇది చాలా నాళ్ళ నుంచి 8 నాళ్ళ నుంచి కూడా ఈ ఆచారం ఇలాగే కొనసాగుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఎవరు మార్చలేం, ఇలాగే జరుగుతుంది. కానీ లెక్క ప్రకారం నరసింహస్వామికి నడవవు కోళ్ళు మేకలు, కానీ పైన నమస్కరించుకొని దర్శనం చేసుకొని కింద మాత్రం వండుకొని తిని వెళ్తూ ఉంటారు. అయిన ఈ జాతర ఎంతవరకు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ మాత్రం ఇంకా అంగరంగ వైభవంగా ఉండబోతుంది. అది మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రథోత్సవం చూడండి ఫ్రెండ్స్, 12వ తారీఖు నాడు అయ్యేది. మాఘ పూర్ణం నాడు అయ్యే రథోత్సవము ఎంత అంగరంగ వైభవంగా మొత్తం రంగులు దిద్ది ఏర్పాటు చేశారు చూడండి. నిజంగా 12వ తారీఖు మాఘ పౌర్ణమి, ఆ రోజు ఎంత అద్భుతంగా జాతర జరుగుతుందంటే నేను చెప్పలేను మాటలతోని. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో కంపల్సరీ తప్పకుండా తీస్తాను నేను.
ఫ్రెండ్స్ చూశారుగా జాతర మొత్తానికైతే స్టార్ట్ అయింది. ఈరోజు కళ్యాణం జరుగుతుంది, నరసింహుని కళ్యాణము. రేపు నార్మలే ఉంటుంది, రేపు హోమం ఉంటుంది. ఎల్లుండి జాతర రథోత్సవం ఉంటుంది. స్వామివారిని రథంలో ఊరేగిస్తారు. అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. 5 నుండి 10 లక్షల జనం భక్తులు వస్తారు ఫ్రెండ్స్. 12వ తారీఖు ఎల్లుండి మాఘ పూర్ణమి రోజు. ఆ రోజు కూడా వచ్చి నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోస్ మేము ముందుంటాను. సీ యూ.